హలో నమస్తే, నేను మీ నరేనేత ఫ్రమ్ ద ఫర్గాటెన్ మైక్. వెల్కమ్ టు ద సిరీస్ ఆఫ్ తెలంగాణ సాయుధ పోరాటం ఎపిసోడ్ 1 ఆంధ్ర మహాసభ. 1940s లో తెలంగాణలో ఒక పెద్ద ప్రాబ్లం ఉంది. భూమిలు దొరల చేతిలో, జనాలు ఇల్లిటరసీ మరియు పావర్టీలో. బ్రిటిష్ రూల్ ఇండియా మొత్తానికి ఉంది, కానీ మన తెలంగాణలో నిజాం రూల్. మన తెలుగు భాషకు విలువలేని రాజ్యం, ఉర్దూ అఫీషియల్ లాంగ్వేజ్, మన సాంప్రదాయాలు అంటే అసలు లెక్కనే లేదు. ఈ సైలెన్స్ లో ఒక్క రెవల్యూషన్, యుద్ధాలతో కాదు గలంతో అగ్రెసివ్ చేద్దామని 1930s లో ఆంధ్ర మహాసభ జోగిపేటలో పుట్టింది. ఇది పొలిటికల్ పార్టీ కాదు, ఒక సోషల్ కల్చరల్ ఆర్గనైజేషన్. టార్గెట్ ఏంటి? మన తెలుగు భాష సాహిత్యానికి గౌరవం, వెట్టి చాకిరి, బాండెడ్ లేబర్ నిర్మూలన, ప్రైమరీ ఎడ్యుకేషన్, మన హక్కుల మీద మనకు అవేర్నెస్ స్ప్రెడ్ చేయడం, జనాలనందరినీ ఒక్కటి చేయడం. రావి నారాయణ రెడ్డి ఒక మాస్ స్పీకర్. మడపాటి హనుమంతరావు తెలుగు భాషకు ఒక రేంజ్ లో అవేర్నెస్ తీసుకొచ్చిండు. సూరవరం ప్రతాప్ రెడ్డి ఉర్దూ డామినెన్స్ కాదు, తెలుగు భాష ఉండాలి. కాలోజీ నారాయణరావు పుట్టుక నీది, చావు నీది, కానీ బ్రతుకంత దేశానిది అని ప్రజలను మేల్కొల్పిన ప్రజాకవి. ఇలా ఎందరో ఫైట్ చేస్తూ మన హక్కులను గుర్తు చేశారు. స్లోగా ఒక సభ కల్చరల్ బాడీ నుంచి ఒక సోషల్ మూవ్మెంట్ గా మారింది. లైబ్రరీస్, నాటకాలు, న్యూస్ పేపర్స్, మీటింగ్స్ తో జనాల్లో చైతన్యం ఊపందుకుంది. ఈ చిన్న స్పార్క్స్ తర్వాత పెద్ద అగ్నికి దారి తీశాయి. ఇది జస్ట్ ద బిగినింగ్. ఆంధ్ర మహాసభతో తెలంగాణలో చైతన్యం రగిలింది, కానీ 1940s లో కమ్యూనిస్ట్ పార్టీల ఎంట్రీతో డైరెక్ట్ దొరల మీద సాయుధ పోరాటమే మొదలైంది. తెలుసుకోవాలని ఉంది కదా? స్టే ట్యూన్డ్ ఫర్ ఎపిసోడ్ 2.